హాయ్ గైస్, ఇప్పుడు ఉన్న ఏఐ వరల్డ్లో గెటింగ్ కెరియర్ క్లారిటీ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ రైట్ నౌ. ఆటోమేషన్స్, టూల్స్, లే ఆఫ్, ఏఐ హైప్ ఎవ్రీవేర్. మీరు గనక ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్క క్వశ్చన్ మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ నెక్స్ట్ ఏంటి? ఏఐ ఫీల్డ్లోకి వెళ్ళాలా? మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలా? ఏఐ యాప్ డెవలప్మెంట్ చేయాలా? డేటా ఇంజనీరింగ్ చేయాలా? ఇలా చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం. యూజువల్గా క్లారిటీ కోసం మనం ఏం చేస్తామంటే వి విల్ ఆస్క్ అవర్ సీనియర్స్, మెంటర్స్ ఇన్ ద సేమ్ ఫీల్డ్, ఇలా అడిగి ర్యాండమ్గా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాం. దట్ ఈస్ డేంజరస్. ఎందుకంటే వాళ్ళకి మీ సిచ్యువేషన్ అనేది కరెక్ట్గా తెలియదు. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు ఉన్న ఏఐ వరల్డ్లో అదే ఏఐ మోడల్ చాట్‌జీపీటీ యూస్ చేసి నాట్ జస్ట్ జెనరిక్ అడ్వైజెస్ ఆర్ జెనరిక్ ఆన్సర్స్, ఒక స్ట్రక్చర్డ్ వేలో ఎలా కెరియర్ అడ్వైస్ తీసుకోవాలో చూద్దాం. మీ కరెంట్ పొజిషన్ ఏదైనా కానీ దిస్ స్ట్రక్చర్డ్ థింకింగ్ వే విల్ హెల్ప్ యూ. లెట్స్ డైవ్ ఇన్. చాట్‌జీపీటీ ఓపెన్ చేశాను. యూజువల్గా మనం క్వశ్చన్ ఎలా అడుగుతామంటే ఐఎమ్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, లెట్ మీ నో వాట్ ఐ షుడ్ లెర్న్ టు గెట్ ఎన్ గుడ్ ఏఐ జాబ్. ఈ స్టైల్లో మనం క్వశ్చన్ అడుగుతాము. ఇలా మీరు క్వశ్చన్ అడిగితే చాట్‌జీపీటీ ఎలా ఆన్సర్ ఇస్తుందో చూద్దాము. చాట్‌జీపీటీ ఆన్సర్ ఇస్తుంది. కోర్ ఫౌండేషన్స్ నేర్చుకోవాలంటుంది. మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, ఫ్రేమ్వర్క్స్, ఆర్కిటెక్చర్స్, కంప్యూటర్ విజన్, అప్లైడ్ ఎంఎల్, ప్రాజెక్ట్స్ నేర్చుకోవాలని చెప్తుంది. ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ కావాలని చెప్తుంది. సో హియర్ ఇట్ ఈస్ గివింగ్ ఏ మోర్ జెనరిక్ ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో యూ హ్యావ్ నాట్ గివెన్ యువర్ బ్యాక్గ్రౌండ్, మీ సిచ్యువేషన్ ఏంటి, మీకు ఏమొచ్చు అనేది మీరు ఏమీ చెప్పలేదు. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ గివింగ్ మోర్ జెనరిక్ ఆన్సర్. దిస్ ఈస్ రాంగ్ వే ఆఫ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ఆన్సర్ కావాలి అంటే మన ప్రాంప్ట్ కూడా, లేదంటే మన క్వశ్చన్ కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉండాలి. దెన్ చాట్‌జీపీటీ విల్ గివ్ క్లియర్ రోడ్ మ్యాప్ ఫర్ యువర్ కెరియర్. ఫస్ట్లీ, స్టెప్ 1, డిఫైన్ ది రోల్. మీరు చాట్‌జీపీటీని ఆర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని ఎలా యాక్ట్ చేయమని చెప్తున్నారు అంటే యు ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ క్రిటికల్ కెరియర్ మెంటర్. ఎందుకంటే మీకు కెరియర్ అడ్వైస్ కావాలి కాబట్టి యు ఆర్ ఆస్కింగ్ చాట్‌జీపీటీ టు యాక్ట్ యాజ్ ఏ క్రిటికల్ కెరియర్ మెంటర్. స్టెప్ 2, షేర్ యువర్ బ్యాక్గ్రౌండ్. లైక్ మై బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, ఓకే మీరు ఆల్రెడీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా మీకు, ఇవి మీ బ్యాక్గ్రౌండ్ని తెలియజేస్తాయి. దట్ ఈస్ స్టెప్ 2. స్టెప్ 3, డిస్క్రైబ్ యువర్ సిచ్యువేషన్. లైక్ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే, మీరు ఏదైనా ట్రై చేసి ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ దట్, సో దానికి ఎలా రీచ్ కావాలి అంటే, సో మీ సిచ్యువేషన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ ఈస్ స్టెప్ 3. స్టెప్ 4, లిస్ట్ యువర్ కన్స్ట్రైంట్స్. లైక్ మీరు వీక్లీ ఎంత చదవగలరు, ఆర్ ఎల్స్ ఎంత నేర్చుకోగలరు, ఎంత టైం స్పెండ్ చేయగలరు, వీక్ ఏరియాస్, మీరు దేంట్లో వీక్గా ఉన్నారు, సో దట్ యూ విల్ హ్యావ్ టు లెర్న్ మోర్ ఆ టాపిక్లో. స్టెప్ 5, స్టేట్ యువర్ ఆబ్జెక్టివ్. వాట్ క్లియర్లీ యూ వాంట్ అంటే ఓకే గివ్ మీ 6 to 12 months రోడ్ మ్యాప్ అండ్ ఆల్సో అండర్స్టాండ్ ద స్కిల్ గ్యాప్స్. ఇలా మీ ఆబ్జెక్టివ్ని మీరు డిఫైన్ చేయాలి. స్టెప్ 6, సెట్ ద టోన్. ఎందుకు సెట్ చేయాలంటే టోన్, చాట్‌జీపీటీ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఇట్ ట్రై టు గివ్ మోటివేషన్స్ అండ్ సే దట్ యూఆర్ గుడ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో మీరు చాట్‌జీపీటీకి ఏం చెప్పాలంటే బీ హానెస్ట్, బీ అనలిటికల్, నాట్ మోటివేషనల్. అప్పుడు చాట్‌జీపీటీ విల్ బి రియలిస్టిక్ అబౌట్ ది ఆన్సర్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. నేను చాట్‌జీపీటీకి ఇప్పుడు రోల్ ఇస్తున్నాను. రోల్ ఈస్ యూఆర్ యాక్టింగ్ యాజ్ ఎ క్రిటికల్ ఏఐ కెరియర్ మెంటర్. మై బ్యాక్గ్రౌండ్ ఫ్రెషర్, బీటెక్ సిఎస్సి. స్కిల్స్ వచ్చేసి పైథాన్, బేసిక్ డిఎస్ఏ, దట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. మై సిచ్యువేషన్ వచ్చేసి కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ మెషిన్ లెర్నింగ్, ఏఐ యాప్స్, డేటా ఇంజనీరింగ్, అండ్ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఏఐ ఇంటర్న్షిప్ ఆల్సో. కన్స్ట్రైంట్స్ వచ్చేసి 3 to 4 hours డైలీ ఐ కెన్ స్పెండ్ టైమ్ ఇన్ లెర్నింగ్. అండ్ నా మ్యాథమెటిక్స్ స్కిల్స్ వచ్చేసి యావరేజ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్. ఆబ్జెక్టివ్ వచ్చేసి ఐ నీడ్ ఏ రియలిస్టిక్ ఏఐ పాత్ అండ్ ఆల్సో ద రోడ్ మ్యాప్ షుడ్ బి between 6 to 12 months roadmap and understand the risk and my skill gaps also. That is the objective I am giving. Last ga, I'm setting the tone also. Be honest, be analytical,
not motivational. These are the 6 steps I followed in this prompt. So let us see what ChatGPT has generated. Based on first thing is reality check based on your constraints. It is stating my current state now, market reality of 2026, comparing your options brutally. Option A, machine learning fits for you. Poor. Right now, it is suggesting that machine learning, it is not suggestible for you. Option B, data engineering. It is also saying that it is moderate, like you don't have to go for it. Option C, AI applications engineer. That is large language models, applied AI. So it is suggesting that this is the best fit for you. And why it is the best fit also, ChatGPT is explaining here. The final verdict is like this is your entry point. So your recommended path, skill gap analysis, what you are missing. You have Python basics, some DSA, you lack production Python, backend fundamentals, AI understanding, AI system understanding, product credibility. And now it has given the roadmap also, 6 to 12 months roadmap. What is phase 1? Phase 1 is core engineering foundation, months 1 to 2. Phase 2 is applied AI fundamentals, months 3 to 4. And phase 3 is RAG and real systems, months 5 to 7. Phase 4 is job readiness, months 8 to 12. సో మీరు ఎలాగైతే రోడ్ మ్యాప్ కావాలి అన్నారో, and ChatGPT has generated the same roadmap. And what you should not do also, it has suggested. Okay, so the bottom line is AI applications engineer is the highest ROI for you. So based on your prompt, ChatGPT has given very structured output or answer. ఇలా మీరు స్ట్రక్చర్డ్ వేలో అడిగితే ChatGPT will give much better answers and you can implement it in your daily life. This prompt template నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూజ్ ఇట్ ఫర్ ఎనీ సిచ్యువేషన్ అండ్ ఎనీ సినారియో అండ్ ట్రై టు గెట్ ది కెరియర్ క్లారిటీ బై యూజింగ్ AI itself. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ జాన్ signing off.